ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ప్రతి ఉదయం ప్రేమతో యేసయ్య మనతో మాట్లాడుతున్న ఈ మాటలు మీరే వింటున్నారా? మీ పిల్లలకు కూడా వినిపిస్తున్నారా? ఈరోజు ప్రత్యేకంగా యవనస్తులకి ఈ మాటలు వినిపించండి. ఒకవేళ వింటున్న వారైతే మీరు ధన్యులు. దేవునికి స్తోత్రాలు. దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడే ప్రతి మాట మన జీవితానికి ఆశీర్వాదాన్ని, మేలుని, క్షేమాన్ని, తృప్తిని, సంతోషాన్ని, శాంతిని, సమాధానాన్ని కలగజేస్తాయి. ఇవన్నీ కూడా దైవికమైనటువంటి గుణాలు కలిగినటువంటి విషయాలు. అందుకే దేవుడు మాట్లాడే ప్రతి మాట చాలా విలువగా, చాలా ఘనంగా, చాలా గొప్పగా మనం ఆస్వాదించాలి. ఈ లోకంలో మనకన్నా పెద్దవారు, అధికారులు ఏదైనా ఒక మాట చెప్తే పలానాయన చెప్పాడు, అందుకే నేను గుర్తుపెట్టుకున్నాను, పెద్దోళ్ళు చెప్పారు కదా, చెయ్యాలి కదా అని అంట. సర్వ సృష్టికి ఆధారభూతుడు, అందరికంటే పైవాడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు, నిరంతరము స్తోత్రార్హుడు, పరిశుద్ధుడని కోటాని కోట్లతో కొనియాడబడుతున్న దేవుడు. ఆయన మనతో మాట్లాడితే మనమెంత వినాలి, లోబడాలి, అనుసరించాలి, శ్రద్ధ చూపాలి, మనసు పెట్టాలి, ఆలోచన చేయాలి. అవునా కాదా? యవనస్తులారా వినండి. ప్రసంగి 11వ అధ్యాయం 10వ వచనంలో, నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహాన్ని చెరుపుదాన్ని తొలగించుకో. ఇక్కడ ప్రసంగి యవనస్తులకి సలహాలు ఇస్తున్నాడు. పైన ఏమంటాడంటే, యవనుడా అని సంబోధించి సంతోషించు, సుఖించు అంటాడు. అయితే తీర్పు దినం ఒకటి ఉంది, నువ్వు చేసే ప్రతిదానికి తీర్పులోకి వస్తావు అని అంటాడు. సంతోషించు, సుఖించు అని అన్నాడని యవనస్తులు ఏం చేస్తారంటే, బైబిలే చెప్పింది కదండి సంతోషించమనని, దేవునికి వ్యతిరేకమైన వాటి విషయాల్లో సంతోషిస్తూ దేవుడే చెప్పాడని అంటారు. దేవుడు చెప్పాడు కదా సంతోషించమని. దేవుడు ఎప్పుడు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఏది చేయమని చెప్పడు, ఆయన ఏది చేయడు. దేవుడు చెప్పే విషయాలు చాలా జ్ఞానంగా, వివేకంగా ఆలోచన చేస్తే నువ్వు సంతోషించు, ఆనందించు. కానీ తీర్పులోకి వస్తావు అంటే సంతోషాన్ని దేవుని దృష్టికి మంచిగా తీసుకుంటావా, చెడుగా తీసుకుంటావా, అది నువ్వు ఆలోచించి, అది ఏదైనా తీర్పులోకి వస్తావు. మరి తీర్పు తీర్చేటప్పుడు దేవుడు జడ్జిమెంట్ నీకు పరలోకం ఇస్తాడా, నరకం ఇస్తాడా? నువ్వు ఏదైనా చేయమన్నాడు దేవుడు అని నీ ఇష్టం వచ్చింది చేసావనుకో, దానికి ప్రతిఫలం పరలోకం ఉంటుందా, నరకం ఉంటుందా అనేది ఆలోచన చేసి సంతోషించు, ఆనందించు. కింద కూడా చెప్పిన మాటను కూడా జ్ఞాపకం చేసుకో. ఆ సంతోషం, ఆనందం కాడే ఆకుండా ఎవనుడా ఇంకొంచెం కిందకు వస్తే, ఇప్పుడు నేను చదివింది, నీ దేహాన్ని చెరుపుదాన్ని తొలగించుకో అంటున్నాడు. నీ దేహం ఏదైతే మరి చెరిపేస్తుందో నీ దేహాన్ని, దాన్ని తీసేయి. నీ హృదయంలో నుంచి, నీ మనసులో నుంచి దాన్ని తొలగించుకో అని చెప్తాడు. ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నారంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలి. తల్లిదండ్రులు మాట వినే పరిస్థితులు లేదు. తల్లిదండ్రులు ఏదైనా చెప్తే మీకేం తెలుసు అనే పరిస్థితికి వచ్చారు. చేతిలో ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లో ఏం వాడుతున్నారో, ఏం చూస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరికి చాటింగ్ చేస్తున్నారో ఏం తెలియదు. ఒకవేళ తెలిసిన వాళ్ళు చూశారనుకో, ఆడ పేర్లు ఎలా ఉంటాయంటే, ఫోన్లో పేర్లు ఏమండి మన తెలిసిన వాళ్ళ పేర్లే ఉంటాయి. మా బాబాయ్ కావాలా, అన్నయ్య కావాలా, వదినమ్మ కావాలని అనుకో. కాదు, పిల్లలను మనం మోసం చేస్తున్నాం. మనం చూస్తే దొరకకుండా ఉండటానికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పేరు, ఆ గర్ల్ ఫ్రెండ్ పేరు వేరే అయితే, మనం చూస్తే దొరకకుండా ఉండటానికి మనకు తెలిసిన వాళ్ళ పేర్లు పెడతారు పేరెంట్స్, తల్లిదండ్రుల ఆలోచన. ఇలాంటి వివేచన తల్లిదండ్రులకు ఉండాలి. యవనస్తులారా, మీ తల్లిదండ్రులు మోసం చేసేది, నీ హృదయాన్ని చెరిపేది, నీ దేహంలో, మనసులో ఏదుండో దాన్ని తొలగించమని దేవుడు చెప్తున్నాడు, తీసేయమని చెప్తున్నాడు.
ఇలా భయంకరమైనటువంటి పరిస్థితులు యవనస్తుల జీవితాల్లో చూస్తూ ఉన్నాం. ఎటు పోతున్నారు, ఎటు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, పరిస్థితులంతా కూడా గందరగోళంగా ఉండిపోయి, పాపం చాలా దగ్గరగా ఉంది, చాలా దగ్గరగా ఒడిలోనే ఉండిపోయింది పాపం, చేతిలోనే ఉండిపోయింది పాపం, అంత ఈజీగా దొరికేస్తూ ఉంది. చాలామంది ఏమంటున్నారంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు చాలా ఫాస్ట్గా ఉండారండి, ఆడపిల్లలే అంటే ఎంత చెడిపోతున్నాయి రోజులు చూడండి. మీరు వేసుకునే డ్రెస్సులు ఎలా ఉంటున్నాయి ఏమండి, ఆడపిల్లలు ప్యాంట్లు వేస్తున్నారు, అవి ఎంత దారుణంగా ఉంటున్నాయి అంటే అవి మేము మా సేవకులు పరిశుద్ధులు కాబట్టి ఆ మాటలు చెప్పకూడదు. తల్లిదండ్రులారా కోరికల కోసమనో అలవాట్ల కోసమనో హ్యాబిట్స్ అనో కల్చర్ అనో పిల్లలకితో కాంప్రమైజ్ అవగాకుండా, యవనస్తులారా కల్చర్ పేరు చెప్పు, మోడల్ పేరు చెప్పు, ఈ రోజులు ఇట్లానే ఉంటుందని తల్లిదండ్రులు మోసం చేసి ఎదుటివారిని రెచ్చగొట్టే డ్రెస్సులు, ఎదుటివారిని రెచ్చగొట్టేటటువంటి రకంగా మాటలు, నీ ప్రవర్తన, నీ హావభావాలు, జాగ్రత్త స్వామి. దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఏమండి పాడైపోతూ ఉన్నారు. వీళ్ళకే వాక్యం తెలుసు కదా, సంతోషించమన్నాడు దేవుడు అని చెప్తారు. మందిరానికి రానులకి ఎలా తెలుస్తుంది, తెలియదు కదా వాక్యం. వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు చెప్తారు దేవుడే చెప్పాడని. పలానా మందిరానికి వెళ్దాం, అక్కడ కలుసుకుందాం అంటారు. ఈరోజు పలానా ఊరికి వెళ్దాం, అక్కడ కలుసుకుందాం అంటారు. ఆదివారం చర్చి దగ్గరకు వస్తాం కదా, అక్కడ కలుసుకుందాం అంటారు. ప్రేమ పేరుతో చర్చిని అపవిత్ర పాలు చేయగాకండి, దేవుని సన్నిధిని అపవిత్రం చేయగాకండి, దేవుని మందిరంలో మంచిగా ఆత్మీయంగా ఎదగటానికి, బలపడటానికి, మీ దేహంలో ఉన్నది తొలగించుకోవటానికి ఆలోచన చేయండి. విలువ పెట్టి కొనబడిన మన దేహాలు, నీ దేహం దేవుడిచ్చింది, దేవుడిది అది. ఆ దేహాన్ని పాడు చేసేది నీలో ఏముంది? ఒక త్రాగుడు, ఒక మందు, ఒక సిగరెట్టు, ఏమండి, ఒక వ్యభిచారం, ఒక జారత్వం, అపవిత్రమైన కళలు కానీ దేహాన్ని పాడు చేసుకోవటం, ఇలాంటి పాప లక్షణాలు సాతాను క్రియలు ఉంటే తీర్పులోకి వస్తావు. నీ దేహంలో నుంచి వాటిని తొలగించమని చెప్తున్నాడు. విడుదల కలగాలి వాటి నుంచి. ఆదివారం వెళ్ళి ఏం వాక్యం వింటున్నావు, ఏ మాటలు వింటున్నావు, ఆరాధన ఏం చేస్తున్నావు, పాటలు ఏం పాడుతున్నావు, చెప్పే వాక్యం అంతా ఎటుపోతుంది, వాక్యాన్ని వినటానికే వస్తున్నావా? ఆలోచించండి. మందిరానికి ఎందుకు వస్తున్నావు? దేవుని బిడ్డ, దేవుణ్ణి ఎందుకు దూరం చేస్తున్నావు? దేవుని కంటే ఎక్కువగా నీకు లోకమే అవసరమా? దేవుని కంటే ఎక్కువగా బాయ్ ఫ్రెండే అవసరమా? దేవుని కంటే ఎక్కువగా గర్ల్ ఫ్రెండే అవసరమా? తల్లిదండ్రుల కంటే ఎక్కువగా వాళ్ళే అవసరమా? ఒకసారి ఆలోచన చేయండి. దుర్దినాలు రాబోతున్నాయి, రాకడి దినాలు రాబోతున్నాయి, కాలాలన్నీ మారిపోతున్నాయి. వాక్యాన్ని హృదయంలోకి తెచ్చుకోండి, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి. హృదయంలో నుంచి నీ దేహాన్ని చెడిపేదాన్ని దూరపరచండి. పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి, నీతిగా దేవుని సంతోషపెట్టండి. దేవుని యందు సంతోషించండి, ప్రభునందు ఆనందించండి. మీ సంతోషం పరిపూర్ణంగా ఉన్నట్లు దేవుని యందు ఆనందించండి. యవనస్తులారా, దేవుడు ప్రేమించి మీతో మాట్లాడే నీ మాటలు ప్రభుకి స్తోత్రం. ప్రార్థన చేస్తాం. సర్వకృపానిధికి యేసయ్య, నీ గొప్ప కృపను బట్టి స్తోత్రాలు. యవనస్తులు నాయన, ఈ మాటలు వింటున్న బిడ్డలు హృదయంలో నుంచి నాయన తండ్రి దేహాన్ని చెడిపేసేదాన్ని తొలగించమని చెప్తాం. ఏది నీకు వ్యతిరేకంగా వారి దేహాలు పాడు చేసేది వారి హృదయంలో ఉందో ఇప్పుడే ఆయన తొలగించుకోవడానికి, విడిచిపెట్టడానికి మంచి మనసును నీ బిడ్డలకు కలగచేయండి, దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.